4 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండుగ పేరుతో సంబరాలు చేయడాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ రైతు పండుగ సంబరాలు ఎందుకోసమని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా 4 విడతలు ఎగ్గొట్టినందుక, లేక కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి పాత 12,000 కూడా ఇవ్వనందుక అని నిలదీశారు. ఇక రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి చేయనందుక అని అడిగారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే 5 లక్షల సాయం ఆపినందుక రైతు సంబరాలు అని ప్రశ్నించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో దాదాపు 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుక ఈ సంబరాలన్నారు. వానాకాలం యాసంగి పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుక రైతు సంబరాలు అని నిలదీశారు. కల్లాలకు వచ్చిన ధాన్యం నెలల తరబడి కొనుగోలు చేయకుండా అకాల వర్షాల పాలయ్యేలా చేసి రైతులతో కన్నీళ్లు పెట్టించినందుక రైతు సంబరాలు అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కల్లాల్లో ధాన్యం ఉండగానే కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినందుక అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మస్థైర్యంతో ఉన్న రైతులను కేవలం 18 నెలల పాలనతో నిండా ముంచి వ్యవసాయం నడ్డి విరిచినందుక రైతు సంబరాలు అని నిలదీశారు. లగచెర్ల రైతులను జైలుకు పంపినందుక, పెద్దదనబాడ రైతులకు బేడీలు వేసినందుక రైతు సంబరాలు అని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ లాగా ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా అని కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. 1,50,00,000 ఎకరాలకు 4 విడతల్లో ఎకరాకు 30,000 చొప్పున ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారనే భయంతో రైతు భరోసా వేస్తున్నారన్నారు. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని రైతులు సరిపెట్టుకుంటున్నారు తప్ప సంబరాలు చేసుకోవడం లేదని నిరంజన్ రెడ్డి అన్నారు.